ఒకటో అధ్యాయము 1 నుంచి ఉన్న 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని గనక మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరి వెళ్తున్నట్లుగా కనబడుతుంది. ఇది ఆయన యొక్క ఆఖరి ప్రయాణం. యెరూషలేం ప్రయాణం తర్వాత ఆయన సిలువకు అప్పగించడానికి అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళడం, ఆయన పట్టుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఈ ఆఖరి ప్రయాణానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఏ విధంగా అయితే ఆయన పుట్టుకకు అంత ప్రాముఖ్యత కలిగి ఉందో, ఈ వచనాల్లో ఆయన ప్రయాణానికి ఆఖరి ప్రయాణానికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఈ వచనాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యేది అక్కడ మాట కనబడుతుంది. ఒకటి విధేయత కనబడుతుంది, రెండోది విమోచన కనబడుతుంది. ఒకటి విధేయత, రెండోది విమోచన. కాబట్టి ఈ యేసు ప్రభు ఆఖరి ప్రయాణము, యెరూషలేము యాత్ర ప్రాముఖ్యత కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఎందువల్ల, ఏ విధముగా ఆయన ప్రయాణం చేయడం గల కారణం ఏమిటి, దాని ఎలా ప్రాముఖ్యత ఏమిటి, దానివల్ల ఏ రకముగా మనము ఆశీర్వదింపబడిన వారిగా, దీవించబడిన వారిగా ఉన్నామో, ఈ 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనం వరకు ఉన్న ఈ ప్రయాణం విషయం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చదివినట్లయితే అక్కడ చూడండి, 2వ వచనంలో రాయబడి వచ్చింది, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ వచనము కనుక మనం చదివినట్లయితే అర్థమవుతుంది, విమోచన గురించి తెలుస్తున్నాడు ఆయన. ఏ విధంగా విమోచన అంటే ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, కట్టబడినది విప్పబడకపోయినట్లయితే విమోచన అనేది లేదు. ఆ గాడిద అక్కడ కట్టబడి ఉంది. ఆ గాడిద జీవితములో గనక విప్పబడకపోయినట్లయితే, ఇక్కడ అదే మాట రాయబడి వచ్చింది, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కాబట్టి ఆ కట్టబడిన దాన్ని విప్పదీయటమే విమోచన. కాబట్టి ఏ విధంగా అది కట్టబడి ఉందో, కట్టబడిన దానిని విడదీసి తీసుకురావడమే దేవుని పనిగా, ఆయన ఆఖరి ప్రయాణం ప్రాముఖ్యతగా కనబడుతుంది. దీంట్లో ఒక ముగ్గురు విధేయత అనేది మనకు కనబడుతుంది. ఒకటి శిష్యుల విధేయత. ఆయన చెప్పాడు, ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది అని. కాబట్టి చెప్పగానే శిష్యులు యేసుప్రభు మాట విని వెళ్ళిన వారిగా కనబడుతున్నారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరంటే, ఆ గాడిద కట్టబడిన ఇల్లు యజమాని, అంటే గాడిద యజమాని ఎప్పుడైతే వారితో ఈ మాట చెప్పాడో, దాన్ని మీకు పంపించును అని అక్కడ రాయబడుచుంది 3వ వచనంలో. ఎవడైనా మీతో ఏమైనా నన్ను అన్ని నెడలా ఆ ప్రభువున కావలసి ఉన్న చెప్పవలను, వెంటనే అతడు వాటిని విప్పి మీకు తోలును అని రాయబడుచుంది. అంటే ఆ గాడిదకి యజమాని కూడా విధేయత చూపించిన వాడిగా కనబడుతున్నాడు. మూడవది, గాడిద కూడా విధేయత కలిగింది. ఎందుకంటే చూడండి, ఏదైనా జంతువుని మనం బలవంతంగా లాక్కెళ్ళామనుకోండి, రాదు, అది మాట ఉందో అది అక్కడే ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే వారు దాన్ని తోలుకు రావడానికి వెళ్ళారో, వారి మాట అది విధేయత కలిగినదిగా ఉండి వారిని వెంబడించినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ విధేయత కనబడుతుంది. రెండవది విమోచన, అంటే కట్టబడిన దానిని విప్పటమే విమోచన. ఒక్కసారి ఇక్కడ రాయబడుచుంది, మనము విప్పబడకపోయినట్లయితే మన జీవితంలో ఫ్రీడమ్ అనేది లేదు, స్వాతంత్రం అనేది లేదు. ఎందుకు విప్పబడకపోతే అంటే, మనం ఇంకా అదే బంధకములో, అదే బానిస బ్రతుకులో మనం ఉన్నట్లయితే మన జీవితానికి ఫ్రీడమ్ అనేది లేదు. అంతే అక్కడ కీర్తన రాయబడుచుంది, లేగదోడ గంతులు వేయినట్లుగా అని రాయబడుచుంది. అంటే లేగదోడు ఎప్పుడైతే ఎలా గంతులు వేస్తుందంటే ఉత్సాహంగా గంతులు వేస్తుంది. ఎప్పుడు? దాన్ని తాడు విప్పినప్పుడే. దాని తాడు విప్పినప్పుడు అది లేగదోడు ఎలాగైతే గంతులు వేస్తుందో అలాగే ఇక్కడ రాయబడుచుంది,
ఆ కట్టబడిన కట్లు విప్పితేనే తప్ప మన యొక్క జీవితానికి ఫ్రీడమ్ అనేది, స్వాతంత్రం అనేది, విమోచన అనేది లేదు. చిన్న గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చేస్తాను. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి, అంటే ఆయన మనకున్న కట్లను విప్పడం ద్వారా మనం పొందుకున్న స్వాతంత్రము ద్వారా ఇప్పుడు మనము స్వతంత్రులుగా ఉండగలం, ఇండిపెండెన్స్. కాబట్టి మనం ఇంకా అదే కట్టబడిన వానికి, అదే బానిస బ్రతుకులో ఉన్నట్లయితే మనకి ఫ్రీడమ్ అనేది లేదు, మనం స్వతంత్రులుగా ఉండలేం. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది యేసు ప్రభు యొక్క ఆఖరి యొక్క ప్రయాణం యొక్క ఈ మట్లాదివారం యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. విమోచన, మనం విమోచింపబడాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కట్టిన ఆ కట్ల నుండి, ఆ బంధకముల నుండి మనము విడుదల చెందడమే ఈ యొక్క విమోచన. కానీ ఇక్కడ రాయబడుచుంది మన యొక్క జీవితంలో అటువంటి యొక్క విమోచన మనం కలిగిన వారిగా ఉండాలి అంటే ఆ కట్టబడిన కట్లలో నుంచి, ఆ బంధకములలో నుంచి మనము బయటికి రావాలి. చూడండి 61వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం చూద్దాం. 1-2 వచనాలు. యెహోవా నన్ను అభిషేకించెను. ఏంటంటే నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయడానికి, బంధింపబడిన వారికి విముక్తి. చాలండి, ఇక్కడ రాయబడిచింది ఏంటా విడుదల, ఏంటా విమోచన అండి. ఏంటంటే నలిగిన వారికి, చెరలోనున్న వారికి, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి, బంధింపబడిన వారికి విడుదల. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క భయంకరమైన కట్లలో నుంచి, సంకెళ్లలో నుంచి మనము విమోచింపబడిన వారిగా ఉండడానికి కోసమే యేసు ప్రభు యొక్క ఈ యొక్క ఆఖరి యొక్క ప్రయాణం యొక్క ప్రాముఖ్యత అనేది కనబడుతుంది. అందుకే మట్లాదివారం, ఈ మట్లాదివారం అని ఎక్కడ మన బైబిల్లో కనబడదు, కానీ ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం కనబడుతుంది. చూడండి 21వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయము 7-8 వచనాలు. ఆ గాడిదను తన పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. ఎందుకు పరిచారంటే ఆయన యూదులకు రాజుగా వచ్చాడు. మత్తయి 2వ అధ్యాయంలో రాయబడుచుంది, జ్ఞానులు అంటున్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని. ఏ రోజు రావడం మనం చూడగలం. కాబట్టి ఆయన యూదులకు రాజుగా వచ్చాడు కనుక ఆ రాజుకి ఘనమైన ఆహ్వానం అనేది కావాలి. ఆ రాజు ఘనమైన ఆహ్వానం కావాలి కనుక రాయబడుచుంది వారు తమ బట్టలు విప్పి గాడిద మీద వేసినట్లుగా. అక్కడ రాయబడుచుంది కొందరు దారి పొడుగున పరిచినట్లుగా, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి మీద వేసినట్లుగా కనబడుతుంది. చూడు 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద వేశారు, అతన్ని కిందగా పరిచి బాకా ఊదించి యేహూ రాజుగా అని ప్రకటించారు. ఇక్కడ రాయబడుచుంది యేహూ రాజుగా అయిన తర్వాత, యేహూ రాజుగా నియమించబడిన తర్వాత అక్కడ రాయబడుచుంది జనులు అతివేగముగా వారి బట్టలను మెట్ల మీద వేసి యేహూ కిందగా బట్టలను పరిచి బాకా ఊది వారు అంటున్నారు యేహూ ఇప్పుడు రాజయ్యడని గణపరిచినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఆయన యేసు ప్రభు కూడా నీకోసం వచ్చినాక రాజుగా తన యొక్క ఆఖరి ప్రయాణాన్ని చేస్తున్న సమయంలో వారు కూడా ఆ రాజుని గణపరిచినట్లుగా, ఆ రాజుకి తన యొక్క ప్రాముఖ్యతను చూపించినట్లుగా వారి బట్టలను దారి పొడుగున పరిచి వారి కొమ్మలను నరికి వేసినట్లుగా కనబడుతుంది. అటువంటి యొక్క ఘనమైన ఆహ్వానము రాజుకి అవసరము కనుక ఆ విధంగా వారు చేసినట్లుగా అక్కడ కనబడుతుంది. కనుక ఈ మట్లాదివారం నాడు వారు ఆ మట్టలను తీసుకొని అక్కడ కింద మాటలో రాయబడుచుంది దావీదు కుమారునికి జయము అని హోసన్న అనుచు వారు స్తుతి పాడుతున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే నీ యొక్క జీవితమునకు విమోచన అనేది అవసరం. ఆ గాడిద పిల్ల గనక, కట్టబడిన గాడిద పిల్ల గనక విప్పబడకపోయినట్లయితే తన యొక్క జీవితమునకు విమోచన అనేది లేదు. కానీ మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క
విమోచన, విడుదల కలిగిన వారిగా ఉండాలని యేసు ప్రభు తన ఆఖరి ప్రయాణం చేసినట్లుగా కనబడుతుంది. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలైన పౌలు ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. బ్రతికించని ఇక్కడ రాయబడుచుంది, మన యొక్క జీవితంలో విమోచన అనేది అవసరం, మన యొక్క జీవితమునకు విడుదల అనేది అవసరం. అది ఏ రకమైన విడుదల ఇక్కడ రాయబడుచుంది? మరణము నుండి విడుదల మనకి అవసరం, మరణము నుండి విడుదల. కాబట్టి మరణం యొక్క ఆ బంధకంలో నుండి, కట్లలో నుండి విడిపించబడాలని ఆయన రాజుగా నీకోసం తన యొక్క ఆఖరి ప్రయాణం చేసినట్లుగా కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారు ఉన్నారు. కాబట్టి మీరు అపరాధముల చేత పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయనతో పాటు కూడా జీవించాలని. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, మనము పాప సంతానం. పాపంలో ఉన్న తల్లి గర్భమున ధరించింది అంటున్నాడు. పాపంలోనే పుట్టిన వారము. కాబట్టి మనకు ఆ పితృలు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే మనం చనిపోవడం, మనం యొక్క పాపం యొక్క భారం. ఇక్కడ పాపం యొక్క భారములో నుండి మనం విడుదల కావాలి అంటే ఆ మరణ బంధకములో నుండి మనం రావాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం తగిన ఫలితం ఏంటంటే మరణం. కాబట్టి పాపం చేసిన తప్పకుండా చనిపోవాలి. ఇక్కడ రాయబడి మనము మన యొక్క జీవితంలో ఆ మరణములో నుండి మనలను విడుదల అనేది అవసరము కనుక యేసు ప్రభు నిన్ను విమోచించేవాడిగా కనబడుతున్నాడు. రాయబడుచుంది, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ ఆ యొక్క మరణం యొక్క బంధకములో నుండి విడుదల చేయడానికి కోసం ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడిగా కనబడుతున్నాడు. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. మొదటి ఆదాము. ఎవరా మొదటి ఆదాము అంటే? దేవుని యొక్క మాటను వినని ఆ మొదటి ఆదాము ఏం చేస్తాడంటే జీవం కలిగిన వాడిగా ఉన్నాడు. మొదటి ఆదాము ఏంటంటే జీవం కలిగిన వాడిగా. ఎందుకంటే మనం జీవిస్తున్నామంటే ఆ మొదటి ఆదాము జీవించిన వాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది 2వ ఆదాము కాదు కానీ కడపటి ఆదాము అంటున్నాడు. ఆ కడపటి ఆదామైన ప్రభు అయిన క్రీస్తు ఇక్కడ రాయబడుచుంది జీవింప చేయు ఆత్మను కలిగిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే మనం జీవించడం కాదు, జీవించే విధముగా ఆయన సహాయం చేసేవాడుగా. నువ్వు జీవించాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. కాబట్టి మనకు మరణము నుండి విడుదల అనేది అవసరం. మన మరణం యొక్క బంధకములో నుండి విడిపించబడిన వారిగా ఉండడానికి కోసము యేసు ప్రభు తన యొక్క ఆఖరి ప్రయాణం చేస్తున్న వాడిగా ఆ కట్టబడిన గాడిదను విప్పినట్లుగా కనబడుతుంది. మనము గనక విప్పబడకపోయినట్లయితే మన యొక్క జీవితంలో విమోచన అనేది లేదు. కానీ మరణములో నుండి మనము విడుదల అవసరము కనుక మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మన కోసము జీవింపజేసేవాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 రాయబడుచుంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చే దేవుడు అనుగ్రహించి మహిమను వారు పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఆ మరణములో కనుక మనం ఉండిపోయామంటే ఆయన జీవములోనికి, ఆయన యొక్క సహవాసములోనికి మనము అర్హత లేని వారిగా ఉండిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చనిపోయి ఆ మరణములో నుండి మనము విడుదల చేయటం వలనే మాత్రమే మనం ఆయన జీవములోనికి, ఆయనతో పాటు సహవాసములో మనం ఉండగలిగిన వారిగా ఉన్నామని వాక్య భాగం రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా, మరణం నుండి మనకు విడుదల అన్నది అవసరం. మరణం యొక్క అంధకారమైన సంబంధంలో నుంచి మనము విడిపింపబడాలని ఆయన ఈ లోకానికి వచ్చిన వానిగా కనబడుతున్నాడు. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, అంధకారమైన హృదయం మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడిన వారిగా ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానం వలన, ఆ మరణం వలన దేవుడు కలుగు చేస్తూ ఆ జీవాన్ని మనము పొందుకోలేకపోతున్నాం.
ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే మరణం యొక్క అంధకార బంధములో నుండి మనము విడుదల అనేది, విమోచన అనేది మన యొక్క జీవితానికి అవసరము కనుక అక్కడ ఎగ్జాంపుల్గా గాడిద పిల్ల కూడా విప్పబడినట్లుగా కనబడుతుంది. కానీ అక్కడ విప్పబడినట్లుగా మన యొక్క జీవితం కూడా ఆ మరణము యొక్క అంధకారంలో నుండి కూడా మనము కూడా విడుదల అనేది అవసరం అని ఇక్కడ రాయబడి వచ్చింది. ఎందుకంటున్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయనను క్రీస్తుతో కూడా మిమ్మలను జీవింపచేసేవాడు ఉన్నాడు. రెండోది మనం చూద్దాం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. వారం నశింపజేయుటకు చాలండి. ఇక్కడ రాయబడిచింది ఏంటంట, రెండవది రాయబడిచింది ఈ యొక్క మట్ల ఆదివారం అనగా విమోచన. ఏంట విమోచన అంటే, ఒకటి మరణములో నుండి మనకు విడుదల అనేది అవసరం, మరణము నుండి విడుదల. రెండోది రాయబడిచింది మరణ బలము నుండి విడుదల అవసరం. ఏంటంటే మరణ బలం. కాబట్టి మరణానికి చాలా బలం ఉంటుంది, మరణానికి చాలా బలం. చూడండి, ఎవరైనా కొట్టినప్పుడు చచ్చిపోయాను బాబోయ్ అంటాం. ఏంటి అమ్మా అంటే అంత గట్టిగా బలమైన దెబ్బ తగిలింది అంటే చనిపోయేంత దెబ్బ తగిలిందని అర్థం అక్కడ, తప్ప చచ్చిపోయారని కాదు. ఇక్కడ కూడా రాయబడి వచ్చింది మరణ బలములో నుండి మనకి విడుదల అనేది అవసరం. ఎందుకంటే మరణము చాలా బలమైంది. ఆ బలమైన మరణం మన మీద ఎప్పుడైనా పడింది అనుకోండి, ఒక్కోసారి మనం తట్టుకోలేకపోవచ్చు, ఒక్కోసారి ఆ మరణములోనే మనము పడిపోవచ్చు. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది మరణ బలము నుండి మనకు విడుదల అనేది అవసరం. ఇక్కడ అదే మాట అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని అంటున్నాడు. ఆ మరణ బలం ఏంటంటే అపవాది యొక్క బలములో నుండి మనము విడుదల అనేది అవసరం. అపవాది యొక్క బలములోని మన విడుదల రాకపోయినట్లయితే, అపవాది యొక్క బంధకములో నుండి మనం విడిపింపబడకపోయినట్లయితే మన యొక్క జీవితమునకు విమోచన అనేది లేదు. ఆ రోజున అవ్వ ఆ యొక్క అపవాది యొక్క బలములో పడిపోవటం వలన, అపవాది యొక్క మాట విని లోపడిపోవటం వల్ల ఆ ఏదెను తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది ఆ యొక్క మరణం యొక్క బలములో నుండి, అంటే సాతాను నుండి మనం విడుదల అనేది అవసరం. సాతానులోంచి మనం విడిపింపబడకపోయినట్లయితే అక్కడ కింద మాట రాయబడుతుంది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అంటున్నాడు. ఏంటంట, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి వరకు జీవితకాలం అంతా కూడా మనకి ఏ భయం ఉందంటే మరణ భయం ఉంది. మన జీవితకాలం అంతా కూడా మనకేముంది, మరణ భయం. ఏంటా మరణ భయం అంటే, ఎప్పుడు చచ్చిపోతానో, రేపు వద్దని చచ్చిపోతాను అన్నాడు ఏ డాక్టర్ అయినా, మళ్ళీ హాస్పిటల్ గుమ్మం కూడా తక్కువ మనం. ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టాడు, మనలో మరణ భయాన్ని పెట్టాడు. కానీ ఇక్కడ రాయబడిచిన మాట ఏంటంటే, మనము జీవితకాలం అంతా మరణ భయం కోసం మనం భయపడుతూ ఉంటాం. అయ్యో, నేను రేపు వద్దని చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి, నేను చచ్చిపోతే మా ఆయన పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే మా బిడ్డల పరిస్థితి ఏంటి. ఎవరు కూడా మరణాన్ని సంతోషంగా స్వీకరించేవారు ఎవరు కూడా లేరు. ఆగిడి రేపో మాపో చచ్చిపోయే ఓడు కూడా అంటాడు, అప్పుడే చచ్చిపోతానంటే ఏడుతాడేమ్మా, ఎందుకంటే భయం. ఇక్కడ రాయబడి వచ్చింది ఆయన ఆ మరణం యొక్క బలములో నుంచి మనల్ని విడిపించేవాడు కనబడుతున్నాడు. కనుక ఆ గాడిద కూడా ఏమో ఎందువల్ల కట్టబడి ఉందా, గాడిద సరిగ్గా మాట వినకపోవటం వల్ల దాన్ని మరణం కోసం కట్టబడి ఉందేమో, ఒకవేళ దాన్ని ఎవరికైనా అమ్మేయడానికి కోసమో, లేకపోతే ఎవరైనా దాన్ని చంపడానికి కోసం దాన్ని కట్టేశారో తెలియదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఎప్పుడైతే ఎలాగైతే విప్పబడిందో వాక్య భాగం రాయబడి వచ్చింది, మనము కూడా ఆ మరణ బలములో నుంచి మనకు కూడా విడుదల అనేది అవసరం, విమోచన అనేది అవసరం. కనుకనే ఆయన నీకోసం లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ రాయబడి వచ్చి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. చూడండి, కొంతమంది మరణ భయం ద్వారా తినరు సరిగ్గా, మరణ భయం ద్వారా బెంగ పెట్టేసుకుంటారు, ఆ బెంగ కోసం సగం చచ్చిపోతారు వాళ్ళు. ఇక్కడ కూడా వాక్యం రాయబడి జీవితకాలం అంతా కూడా ఆ దాస్యం కింద, ఆ మరణ
బలము యొక్క దాస్యము కింద కృంగిపోవటము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక ఆయన కూడా రక్త మాంసము కలిసిన వాడిగా మనతో పాటు పాలివాడయ్యాడని రాయబడింది. అంటే మనల్ని ఆ యొక్క మరణ బంధకములో నుండి మనల్ని విడిపించాలని, ఆ మరణ బలము నుండి మనకు విడుదల కలిగిన వారిగా ఉండాలని ఆయన మరణాన్ని జయించిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం చూద్దాం. యెషయా 25వ అధ్యాయం, యెషయా 25వ అధ్యాయం 8వ వచనం. ఉండకుండా ఆయన మరణాన్ని మృంగివేశాడని రాయబడుతుంది. అంటే ఇక మరణం అనేది లేదు, ఎందుకంటే ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది ఆ మరణాన్ని ఆయన మృంగివేశాడు కనుక క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. భౌతికమైన మరణం ఉంది అమ్మా, భౌతికమైన మరణం ఉంది. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ రాయబడుతుంది ఆధ్యాత్మికమైన మరణం అనేది లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడు కనబడుతున్నాడు కనుక ఇంకెన్నడూను మరణము ఉండకుండా ఆయన దాన్ని మృంగివేశాడని రాయబడుచుండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. పాతాళం యొక్క వశములో నుంచి ఆయన మనల్ని విమోచించాడంటే ఆ మరణ బలములో నుండి మన యొక్క జీవితమునకు విడుదల అనేది అవసరం. అందుకని అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అనుకున్నారు అధికారులు. అనుకున్నారు ఎవరైతే యేసు ప్రభువుని సిలువ వేశారో అధికారులు అనుకున్నారు ఇంకా ఆయన మరణాన్ని ఆయన ఇంకా తిరిగి లేవడు అని. అప్పుడు కొంతమంది వచ్చి చెప్పారు ఏమండి ఆయన అన్నట్టు ఆయన 3వ దినమున లేస్తాడేమో అన్నప్పుడు అధికారులు అన్నారు, అయితే మీరు పని చేయండి, ఆ యొక్క సమాధి చుట్టూ సెక్యూరిటీ పెట్టండి, ఆ సమాధి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టండి, ఆ సమాధి చుట్టూ సంఖ్యలేసి బంధించండి, ఒక స్టాంప్ కూడా వేసేయండి, ఎందుకంటే ఈ గేటు దాటి లోపలికి వచ్చిన వాళ్ళు శిక్షార్హులు అని బోర్డు పెట్టారు అక్కడ. కానీ అవన్నీ కూడా ఆయనను తన యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయిన. చూడండి 27వ అధ్యాయం మత్తయి సువార్త 65వ వచనం. సమాధికి సెక్యూరిటీ ఇవ్వండి. వారు వెళ్ళి కాపలి వారు కాసారు అక్కడ. సరిగ్గా చదవమ్మ. అక్కడ రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తారు. ఏం చేస్తారంట, మీకు ఎంత సెక్యూరిటీ కావాలో అంతమందిని తీసుకెళ్ళండి అక్కడికి. సమాధిలోంచి ఈగ బయటకు రావడానికి వీల్లేదు, ఒక ఈగ లోపల వెళ్ళడానికి కూడా వీల్లేదు. మొత్తం సమాధి చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టేశాడు, సైనికులు పెట్టారు, సంఖ్యలు వేశారు, రాతికి ఒక స్టాంప్ వేశారు, ఇంకా ఈ రాయి మీద చెయ్యేసినోడు చెయ్యి నరికేయాలని. కానీ వాళ్ళకి తెలీదు ఆయన మరణాన్ని జయించగల సమర్థుడు అని. వారికి తెలీదు మరణాన్ని జయించైనా లేవగలిగిన వాడు. అందుకని అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. కానీ ఇక్కడ రాయబడుచుంది మనము ఆ మరణ బలములో నుండి విడుదల కలిగిన వారిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది మరణ బలములో నుండి నీకు విడుదల అనేది అవసరం. ఒకటి మరణములో నుండి నీకు విడుదల అవసరము, రెండోది మరణం యొక్క బలములో నుండి కూడా నీకు విడుదల అవసరం. అందుకే ఆయన తన యొక్క ఆఖరి ప్రయాణములో ఆ కట్టబడిన గాడిదను విప్పినట్లుగా కనబడుతుంది. ఇక్కడ విప్పడం వలనే విమోచన, విప్పడం వలనే స్వాతంత్రం. ఇక్కడ మనము కూడా అటువంటి బంధకములో కనుక భయపడుతున్నట్లయితే, అటువంటి యొక్క మరణముతో మనం చెలగాటం ఆడుతున్నట్లయితే వాక్యభాగం రాయబడుచుంది ఆయన మరణాన్ని జయించిన వాడిగా కనబడుతున్నాడు. మూడోది చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మూడవది రాయబడుతుంది. ఎందుకు యేసు ప్రభు ఆ కట్టబడిన గాడిదను విప్పడం గల కారణం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపములో నుండి మనకు విడుదల అన్నది అవసరం. ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విడుదల అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రము కనుక మనం ఫాలో అయినట్లయితే
ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. అంటే ఏంటి? ఆయన సొంత కుమారులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా ఆ సొంత కుమారులు లాంటి వాళ్ళుగా మనం ఉండాలని ఆయన మన కోసము నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. ఇక్కడ రాయబడి వచ్చింది, మనము ఆ ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించుడకంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అయ్యామంటే ప్రతి సంవత్సరము నువ్వు బలి అర్పించాలి, ప్రతిరోజు నువ్వు బలి ఇవ్వాలి, ప్రతిరోజు కూడా ఏ గొర్రెనో మేకనో దేనదా నువ్వు బలి ఇవ్వాలి. ఎందుకంటే బలిస్తేనే నీకు విమోచన, బలిస్తేనే నీ పాపం పోతుంది, బలిస్తేనే నీకున్న యొక్క రోగం పోతుంది, బలిస్తేనే నువ్వు పరిశుద్ధుడు అని గుర్తు. ఇక్కడ రాయబడి వచ్చింది, మనము ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అయినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడలేం. కానీ ఇక్కడ రాయబడుతుంది, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపములోను నీకు విడుదల అవసరం కనుక ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. మనము దత్తపుత్రులము కావాలని. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపములో నుండి మనలను పవిత్రపరచలేదు, ధర్మశాస్త్రం మనము పాపములో నుండి విడుదల చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నువ్వు ఎంత ఫాలో అయినా అదంతా కూడా ఒక భజన మాత్రమే తప్ప అసలు ప్రత్యేకత కాదు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఏంటంటే భజన అంటే ఏంటి? అడ్వాన్స్. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి అడ్వాన్స్, మనం ఎక్కడికైనా ఏదైనా పని చేయాలనుకోండి అడ్వాన్స్ ఇవ్వాలి, ఇస్తేనే మన పని మొదలు పెడతాడు. ఇక్కడ అడ్వాన్స్ లేకుండా ఏ పని అవదో. ఎప్పుడైతే ఆ పని పూర్తి అయ్యిందో తన పూర్తి వెల అనేది చెల్లించబడుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రం కనుక మనం ఫాలో అయినట్లయితే ప్రతి సంవత్సరం నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా పస్కా పండుగ నాడు ప్రతి సంవత్సరం కూడా నీ కోసం దహన బలి అని జరగపోయినట్లయితే నీ పాపంలోని నువ్వు పరిశుద్ధపరచబడలేవు, నీ పాపంలోని నువ్వు బయటికి రాలేవు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన ఒకేసారి నీకో తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుకున్నాడు కనుక ధర్మశాస్త్రము నిన్ను ఆ పాపములో నిన్ను కాపాడలేదు. ఇక్కడ రాయబడి వచ్చింది, మనము ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వారిగా ఉన్న మనల్ని విమోచించడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన వాడు కనబడుతున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూడండి, రోమా చూద్దాం ఒకసారి. రోమా 10వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని నీతిని తెలియక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి వారు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు, కానీ దేవుని యొక్క నీతిని వారు లోబడలేకపోయారు కనుక ధర్మశాస్త్రం వాళ్ళని కాపాడలేకపోయింది, ధర్మశాస్త్రం వాళ్ళ యొక్క పరిస్థితిని మార్చలేకపోయింది. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన చూడండి గలతీ 3:13 చూడండి ఒకసారి. గలతీ 3:13 ద్వారా అనుజనుల కనులకై క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేస్తాను. ఏంటంటే ఆయన మన కోసము ఆ ధర్మశాస్త్రం యొక్క శాపముగా ఆయన మార్చబడి ఆ ధర్మశాస్త్ర యొక్క బంధకములో నుండి మనము విమోచింపబడేలాగా ఆయన నీకో తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మట్ల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విమోచన. మనము విడిపింపబడిన వారికి ఉండాలి. దేని నుంచి అంటే ధర్మశాస్త్రం యొక్క శాపములో నుండి మనము విడుదల అనేది అవసరం. కనుక ఇక్కడ రాయబడుతుంది, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేశాడు. అంటే ఆయనే శాపముగా మారి ఆ శాపమైన ధర్మశాస్త్రం నుంచి మనలను నీతిమంతులుగా ఆయన చేశాడు. కనుక యేసుప్రభు యొక్క మట్లాదివారం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ రాయబడి వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన శాపములో నుండి మనకు విడుదల అనేది అవసరం. ఒకసారి చూడండి కొలసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఇంకా 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 ఇక్కడ ఇంకా క్లియర్గా పౌలు చెప్తున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మృతులై ఉండక దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన
మన మీద రుణముగాను మన విరోధముగా ఉన్న. చాలండి, ఒకసారి ఆగండి. ఇక్కడ రాయబడి ఏంటంటే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలు అని ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, ఆయన సీనాయి పర్వతం మీద తెచ్చిన 10 ఆజ్ఞలు ఇక్కడ రాయబడుచున్నాయి. దేవుని యొక్క స్వహస్తాలతో రాయబడి ఉన్నవి 2 రాతి పలకలు. ఆ 2 రాతి పలక మీద 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. ఎవరైనా ధర్మశాస్త్రం కనుక ఫాలో అయినట్లయితే ఈ 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా వారు నిర్వర్తించాలి, పాటించాలి. దాంట్లో ఒక ఆజ్ఞ మీరిన వారు శాపము తెచ్చుకుంటారు, ఒక ఆజ్ఞ మీరిన వారు పాపం చేసిన వారుగా ఉంటారు. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను అంటున్నాడు. రుణం అంటే ఏంటి? రుణం అంటే అప్పు. ఎప్పుడైతే మనం అప్పు తీసుకున్నామో ఇప్పుడు మనం ఏం చేయాలి? నోటు మీద సంతకం పెట్టాలి. నోటు మీద సంతకం పెట్టాలి. ఆ సంతకం ఏంటంటే అది మన అప్పుని మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం లేకపోయినా ఆ సంతకం పెట్టినందుకు మన వెనకలు ఉన్న వాళ్ళైనా ఆ బాకీ తీర్చాలి. రుణం అది. ఆ యొక్క నోటు చిరిగేంత వరకు కూడా మనము బాకీ కట్టవలసిందే. ఆ నోటు ఉన్నంత వరకు కూడా మనము వారికి దాసులమే. ఆ నోటు ఉన్నంత వరకు కూడా మనము వారికి లోబడి ఉండవలసిందే. కానీ ఇక్కడ ఆయన ఒక మాట రాయబడుచుంది, మనకు రుణముగాను విరోధముగా అంటున్నాడు. అంటే ఈ యొక్క నోటు వల్ల, ఏ నోటు వల్ల? ఏదైతే చేతి రాతతో మనం సంతకం పెట్టించామో ఆ నోటు ఉండటం వల్ల వాళ్ళకి మనకి విరోధం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆ యొక్క పత్రాన్ని, ఏదైతే చేతితో రాయబడి ఉన్న పత్రాన్ని ఇక్కడ రాయబడుచుంది, ఆ పత్రమును మేకులతో శిలువ మీద కొట్టి దాని మీద చేతి రాతను తుడిసి వేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తి వేసాను. చాలండి. ఏంటంటే ఏదైతే చేతి రాతతో రాసి ఆ నోట్ ఏదో ఉందంతో దాన్ని ఏం చేయడంట? చెరిపేశాడు. నోట్ ఏమైపోయిందంట? ఇప్పుడు నోట్ ఏమైంది? మనం పెట్టిన సంతకం చెరిగిపోయింది, రాసిన నెంబరు చెరిగిపోయింది. ఇప్పుడు ఆ నోటు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అంతేనా? ఇప్పుడు నా నోటు నా దగ్గర ఉందనుకోండి, నా దగ్గర ఉన్నంత వరకే నువ్వు నాకు డబ్బులు కట్టాలి. ఆ నోటు నా దగ్గర లేదనుకోండి, నువ్వెవడవో అన్నా కానీ నేను మాట్లాడితే కూడా అవకాశం లేదు. ఇక్కడ రాయబడి చిన్న ఆ చేతి రాత ఇచ్చిన ఆ యొక్క నోటు, ఆ ప్రామిస్ నోట్ ఏమైపోయిందంటే ఆయన చింపేశాడు. ఆయన అంటే ఆ 10 ఆజ్ఞలు ఏం చేశాడు? మీరు 10 ఆజ్ఞలు ఫాలో అవసరం లేదు, నన్ను ఫాలో అయితే చాలు, నన్ను వెంబడిస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ ఆయన వాక్య భాగం రాయబడుచుంది, ఆయన శిలువ మీద ఎప్పుడైతే మరణం చెందాడో ఇప్పుడు ఏం చేస్తాడంట? ఆ యొక్క చేతి రాతతో రాసిన రాతలన్నీ కూడా చింపి, ఇక్కడ రాయబడుచుంది, తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. కనుక ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన శాపముగా ఆయన మారి, ధర్మశాస్త్రం లోబడి ఉన్న మనల్ని ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపములో నుండి ఆయన మనలను విడుదల చేసేవాడిగా, విడిపించిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే యేసుప్రభు కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పినట్లుగా కనబడుతున్నాడు. కానీ ఒకటి ఇక్కడ రాయబడుతుంది, ఒకటి ఏంటంటే మరణములో నుండి విడుదల అవసరం, మనకు మరణ బలములో నుండి విడుదల అవసరం. మూడోది ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి మన విడుదల. కనుక మనం ఇక్కడ రాయబడి చూడండి, అదే వచనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాధులంగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబడుచుంది. ఇక్కడ రాయబడుచుంది, ఆ శాపములో నుండి ఆయన మనల్ని విడుదల చేసి బాహాటముగా జయధ్వనులతో సంతోషముగా ఆయన మనలను వేడుక చేసినట్లుగా కనబడుతుంది. కాదు ప్రియమైన వల్లరం, యేసుప్రభు కూడా ఆ యొక్క యెరూషలేము వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు, జనసమూహం అందరూ కూడా బాహాటముగా ఆర్భాటముగా జయోత్సాహంతో దావీదు కుమారుడా జయము అని, హోసన్నా అని స్తుతి పాడుతున్నట్లుగా కనబడుతుంది. అటువంటి యొక్క యోగ్యత నీ యొక్క జీవితంలో కలిగి ఉండాలని ధర్మశాస్త్ర సంబంధమైన శాపములో నుండి ఆయన నిన్ను విడుదల చేస్తాడు. 4వది చూద్దాం. తీతుకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 14 వచనం. ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునుటకై తను తానే మన కొరకు, ఇక్కడ రాయబడుచుంది, 4వది రాయబడుచుంది. ఎందుకు విమోచన మన యొక్క జీవితంలో అవసరం అంటే ఇక్కడ రాయబడుచుంది, సమస్తమైన దుర్నీతిలో నుండి మనము విడిపింపబడాలని. సమస్తమైన దుర్నీతిలో నుండి అంటే సమస్తమైన కుళ్ళులో నుంచి, సమస్తమైన కుతంత్రములో నుండి, కంపులో నుంచి మనం బయటికి రావాలని వచ్చిన మనము ఆయన కోసము పవిత్రపరచబడాలని. అక్కడ అదే మాట ఉంది. అక్కడ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము అంటే ఎవరైతే వారి స్వనీతి వల్ల, ఎవరైతే వారికి ఉన్న జ్ఞానం వల్ల ఆధారపడి మేమే గొప్ప అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని దేవుని కోసము పవిత్రపరచాలని రాయబడుతుంది. అంటే వారి మనస్సులను, ఎందుకు పరిశీలతో అంటున్నాడు, మీరు పైకి సొనంగొట్టిన సమాధుల వాళ్ళు ఉన్నారు కానీ లోపల మలినములతో కుతంత్రములతో మీరేమో నిండిపోయి ఉన్నారు. మీరు పాత్రను బయట కడుగుతున్నారు కానీ లోపల కడగట్లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎవరైతే సత్క్రియందు ఆసక్తి కలిగి అంటే మంచి పనులు చేయటం వల్ల మాత్రమే మన దేవునికి ఇష్టమైన వారిగా ఉంటామని ఎవరైతే భ్రమపడుతూ ఉంటారో వారిని ఇక్కడ రాయబడుచుంది దేవుని తన ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేస్తూ, అంటే వారిని కడిగి పవిత్రపరిచి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా నీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనట్టు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా ఉండడానికి వాక్యము చేత ఉతిక స్నానం చేయబడిన వారిగా రాయబడుచుంది. అంటే మనము పరిశుద్ధపరచబడాలి. సంఘముగా ఉన్న మనము నిష్కలంకముగా, నిర్దోషముగా, మడత లేకుండా మనం ఉండాలని ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి నిన్ను విడిపించేవాడిగా, విడుదల చేసేవాడిగా ఉండడానికి కోసమే ఆ కట్టబడిన గాడిద పిల్లను విప్పినట్లుగా కనబడుతుంది. అక్కడ ప్రియమైన వాళ్ళంతగా మనం చదువుకున్న యెషయా 60వ అధ్యాయంలో రాయబడుతుంది, నలిగిన హృదయములను, అక్కడ చెరలో ఉన్న వారిని, బంధకములో ఉన్న వారిని విడుదల చేయడమే ఆయన యొక్క పని. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఆ సమస్తమైన దుర్నీతిలో నుండి విడుదల నీకు అవసరం కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, గలతీ 1:4, దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను దుష్టకాలము నుండి అని రాయబడుచుంది. ఏంటంటే దుష్టకాలం నుండి మనల్ని విమోచింపబడాలని, ఈ దుష్టకాలంలో నుంచి మనము బయటికి రావాలని. ఎందుకంటే మనము ఎలా ఉన్నామంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారుగానే కనబడుతున్నాం. కానీ వాక్య భాగం రాయబడుచుంది, నేను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించినట్లయితే మీరు నాకు పాత్రులు కారు. దేవుని ప్రేమ మీలో ఉండదు. కానీ ఇక్కడ రాయబడుచున్నట్లుగా మనము ఆ దుర్నీతిలో నుండి విడిపించబడాలని, ప్రస్తుతం ఆ దుష్టకాలములోనే మనం బయటికి రావాలని, ఆ దుర్నీతిలో నుండి మనం ఆయన కడగబడిన వారిగా పవిత్రులుగా ఉండాలని ఆయన తను తానే మన కోసము అర్పించుకున్న వాడిగా కనబడుతున్నాడు. చూడండి 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీ 12:13. అమ్మా ఇక్కడ రాయబడి ఏంటంట, మీ పాదములకు మార్గములను సరళం చేసుకోవాలి. ఎందుకంటే మనం నడిచే మార్గము సరైన మార్గం అయితే కాదు, మనం వెళ్తున్న మార్గము ఉపయోగకరమైన మార్గం అయితే కాదు. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో ప్రభు యొక్క రాకడ అనేది మనకి తెలియదు. కానీ ఇక్కడ రాయబడి మనము ఆ సమస్తమైన దుర్నీతిలో నుండి మనము విడిపించబడాలి అని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూడండి. అదే 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి, హెబ్రీ 10వ అధ్యాయము
10వ అధ్యాయము 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఇక్కడ రాయిపోయి ఏంటంట, సదాకాలం ఉండి ఒకే ఒక బలి. అది ఎవరంటే ప్రభువైన క్రీస్తు నీకు తన ప్రాణాన్ని త్యాగం చేసి పాప అంధకార బంధముల నుండి నిన్ను విడుదల చేసిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే ఆయన చూడగానే బాప్తిస్మ యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఎందుకంటే ఆయన ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న మనము ప్రతిసారి కూడా మనకు విమోచన అనేది అవసరం. ప్రతి సంవత్సరం కూడా మన పాపములో నుండి బయటికి రావలసిన వారిగానే ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన ఒకే ఒక్కసారి నీకు తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా ఉన్నాడు కనుక వాక్యభాగం రాయబడుచుంది. ఇక మనకి వేరే బలి అనేది అవసరం అయితే లేదు. ఆయనే సదాకాలం నీకోసం బలిగా తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడు కనబడుతున్నాడు కనుక ఆయన ఆ కట్టబడే గాడిదని విప్పినట్లుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ మనం కూడా అటువంటి యొక్క మరణ భయములో నుండి, మరణం యొక్క బలములో నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపములో ఉండి ఇంకా మనం ఆ యొక్క మూర్ఖమైన స్థితిలో కనుక ఉన్నట్లయితే వాక్యభాగం రాయబడుచుంది, నీకోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా కనబడుతున్నాడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. ఒకసారి చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 8వ వచనం, 3:8. ఐగుప్తు చేతిలోని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా చాలా ఇక్కడ రాయబడుచుంది, ఆ పాలు తెల్లే ప్రవహించే దేశమునకు ఆయన మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. అంటే మన విమోచకుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన క్రీస్తు. విమోచకుడు ఒక్కడే, వేరొక విమోచకుడు లేడు. ఇంకెందుకంటే ఆయన ఒక్కసారే నీ లైఫ్ టైం అచీవ్మెంట్గా నీ జీవితాన్ని సరిపడగా తన బలిని ఆయన అర్పించిన వాడు కనబడుతున్నాడు కనుక విమోచకుడు దేవుడు ఒక్కడే. ఇక్కడ ఆయనని విమోచించేవాడు కనబడుతున్నాడు కనుక ఇక్కడ రాయబడుచుంది, ఐగుప్తుల చేతిలో నిన్ను విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన దేశమునకు నిన్ను రప్పించుటకు దేవుడు ఒక్కడే సమర్థుడు. ఆయనే నీ యొక్క విమోచకుడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా, నువ్వు భరించవలసిన అవమానమును ఆయన భరించిన వాడిగా. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుతుంది, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క బంధకములను నిన్ను విడుదల చేయడానికి కోసమే యేసు ప్రభు యొక్క ఈ యొక్క ఆఖరి ప్రయాణం యొక్క ప్రాముఖ్యత. కట్టబడిన గాడిద పిల్లను విప్పబడినట్లుగా నువ్వు కూడా ఇంకా అదే బంధకములో, అదే ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శాపంలో కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నాడు, ఆయన నీ కోసము శాపముగా మారి నువ్వు భరించాల్సిన అవమానమును, శిక్షను ఆయన భరించి మరణముతో జయించి పునరుద్ధరణై తిరిగి లేచిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన నీ ప్రభువైన క్రీస్తు. ఆయన మీద నువ్వు విశ్వాసం కలిగిన వారుగా, నమ్మకం కలిగిన వారుగా ఉండాలని వాక్య భాగం రాయబడుతుంది. నేడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.